బ్యాక్ టు న్యూస్. చినుకు కరువైంది, బతుకు భారమైంది. కరువు పొమ్మంటుంది, పట్టణం రమ్మంటోంది. ఇది కరీంనగర్ జిల్లా అన్నదాత ఆవేదన. ప్రతి ఏటా బంగారు పంటలు పండించే రైతన్న ఇప్పుడు కష్టాల్నే సాగు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కరువు కోరల్లో చిక్కుకొని పొట్ట చేత పట్టుకొని కూటి కోసం కూలి కోసం పట్టణాలకు వలసపోతున్నాడు అన్నదాత. గ్రామాలు గ్రామాలు ఖాళీ. ఎటు చూసినా నిశ్శబ్ద వాతావరణం. ఈ గ్రామాల ప్రజలు ఇళ్లకు తాళం వేసి ఉన్న ఊరును, నమ్ముకున్న నేలను విడిచి మూటా ముల్లే సర్దుకొని వీళ్లంతా ఎక్కడికి వెళ్లిపోతున్నారు? నీళ్లు లేవు, బావులు కష్టం ఉంది, పిల్లలు బతకడానికి కష్టం ఉంది, మాకు తిండికి లేదు, అడవికి పనికొస్తే అది పైసలు ఇస్తలేరు, 100 రూపాయలతో బతుకుడు కష్టం ఉంది. మొత్తం ఎండిపోయి ఒక గుంట సూత పారకం లేదు. గదవాన్ని నీళ్లు ఊరినా కానీ ఆ కరెంటు సూత సప్లై లేక మా పిల్ల జలం ఎట్లా బతకాలని మేము రోజుకు 70 రూపాయలు ఉస్నాబాద్ అవతలకెళ్ళి, మాది మండల్ ఉస్నాబాద్ అవతల కేశాపురం నుంచి వచ్చి మేము ఇక్కడ కూలీ చేసుకొని బతుకుతున్నాం. ఇది ఇక్కడి గ్రామస్తుల అరణ్య రోదన. మేమేం చేశాం పాపం? వర్షాలొచ్చినట్టే వచ్చి మాయమయ్యాయి. వరుణుడి కరుణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాం. కాని చినుకు కరువైంది, బతుకు బరువైంది. పోని విద్యుత్తుంటే బోర్లతోనైనా పంట పండించుకుందామనుకున్నాం. చివరకు నమ్ముకున్న సర్కార్ కూడా కరెంటు కోతలతో నట్టేట ముంచింది. సాగునీరు లేక నేల నెర్రెలు విరిచింది. చేసిన అప్పులు ఈ ఏడాదైనా తీరుతాయనే ఆశలు అడియాసలయ్యాయి. కన్నీటి సేద్యం చేద్దామన్నా తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. అందుకే కరువు పొమ్మంటోంది, పట్టణం రమ్మంటోంది. ఎటు చూసినా కరువు ఛాయలే. కరీంనగర్ జిల్లాలోని ఏ మూలన చూసినా ఇలాంటి దయనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. కరువు కోరల్లో చిక్కుకొని సమస్తాన్ని వదిలేసి పొట్ట చేత పట్టుకుని కూటి కోసం కూలి కోసం పట్టణాలకు వలసపోతున్నారు ఇక్కడి అన్నదాతలు. హుస్నాబాద్, భీమదేవరపల్లి, కోహెడ, చిగురుమామిడి, బెజ్జంకి మండలాల్లో కరువు రక్కసి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆరుగాలం కష్టించి వేసిన పంట చేతికొచ్చే సమయంలో కళ్ల ముందే ఎండిపోతుంటే తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నాడు రైతన్న. చివరకు కనీసం తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. పచ్చని పొలాలు ఎడారిలా మారిపోతున్నాయి. కరువు పెడుతున్న కోతను భరించలేక ఉపాధి కోసం నగరాలు తరలిపోతున్నారు రైతులు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని బయలుదేరిన అన్నదాతకు అన్నీ కష్టాలే. ప్రపంచానికి తిండి పెట్టే అన్నదాత ఇప్పుడు ఆకలితో రోడ్డున పడ్డాడు. కోట్ల మంది కడుపు నింపిన ఆ కడుపే ఆకలితో అలమటిస్తోంది. ఆ రైతన్న ఇప్పుడు రోజువారీ రైతు కూలీ అయ్యాడు. కరీంనగర్ టవర్ సర్కిల్లోని లేబర్ అడ్డాలో కూలి పనుల కోసం ఎదురుచూస్తున్నాడు అన్నదాత. ఇక్కడ కూడా సరిగా పని దొరకడం లేదు. నగరాలకు రైతులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కూలీ రేట్లు కూడా తగ్గించేస్తున్నారు. చివరకు నగరంలో బతుకుదామని వస్తే ఇక్కడ కూడా కన్నీళ్లే ఎదురవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు అన్నదాత. కులవాళ్ళు కూడా ఇబ్బంది చేస్తున్నారు. 50 రూపాయలు పెట్టుకుని బొమ్మనపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చినా కానీ మాకు పనులు సరిగా దొరకక ఒక్కొక్క రోజు 2-3 గంటల దాకా ఇక్కడనే కూర్చుండి పోవాల్సి వస్తుంది. దయచేసి కలెక్టర్ గారు మాకేమన్నా మాలాంటి సుతారు వాళ్లకు లేకుంటే లేబర్ వాళ్లకు మహిళలకు ఎవరికైనా కానీ ఇంత సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని. నీళ్లు లేకనే ఊళ్ళలో పని లేకనే ఇక్కడికి వస్తున్నాం. బావులు ఎండిపోయినాయి. కూలికి ఊళ్ళో పరిస్థితి మంచిగా లేక కర్మరకు వచ్చినాం. ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించినప్పటికీ ఒరిగేది లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉపాధి చూపలేకపోతోంది. దీంతో పట్టణాల్లో కూలీలుగా మారిపోతున్నారు రైతులు. అడ్డ మీద కూలి పెరిగిన కానీ పనులే చాలా తగ్గినాయి. మళ్ళీ కొద్ది రోజులు ఏమో ఉసుకలేక కూడా అట్లా కూడా చాలా ఇబ్బందిగా అనేది మేము ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు మా భర్త లేని వాళ్ళు అది ఇది చాలా
ఇబ్బందులు ఉండరు కాబట్టి కొంచెం గవర్నమెంట్ ఆర్థిక సాయం అనేది చేయాలి. అటు అన్నదాతల అలజడి లేక గ్రామాలు మౌనంగా రోదిస్తున్నాయి. పొలాలు ఎండిపోయి గ్రామాలు ఖాళీ అయ్యి ఎడారిని తలపిస్తున్నాయి పచ్చని గ్రామాలు. పల్లె పొమ్మంది, పట్టణం రమ్మంది. కాని ఇక్కడ కూడా అదే పరిస్థితి. రోజు పనితోరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అన్నదాత. కుటుంబ పోషణ కష్టమై నరక యాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కరువు కోరల నుంచి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతన్నలు. భారత్ ఒత్తిడికి ఇటలీ తలొగ్గింది. కేరళ మత్స్యకారులపై కాల్పుల కేసులో నిందితులైన 2 నావికులను ఇటలీ భారత్కు తిప్పి పంపింది. కొద్దిసేపటి క్రితమే ఇటలీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో నావికులిద్దరూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వారి వెంట ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కూడా ఉన్నారు. ముగ్గురు ఇటలీ రాయబారి కార్యాలయానికి వచ్చారు. భారత్లో న్యాయ విచారణ ఎదుర్కొంటున్న ఇటలీ నావికులు మసిమిలానో లాటోర్, సాల్వటోర్ గిరోన్ తిరిగి భారత్కొచ్చారు. ఓటు వేసేందుకంటూ సుప్రీం అనుమతి తీసుకుని వీళ్లిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వారికి పూచికత్తుగా ఇటలీ రాయబారి డేనియల్ మాన్సిని సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ స్వదేశానికి వెళ్లాక 2 నావికులను వెనక్కి పంపేందుకు ఇటలీ నిరాకరించింది. దీనిపై భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నావికులకు పూచికత్తుగా ఉన్న ఇటలీ రాయబారిని ఏప్రిల్ 2 వరకు దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది. మరోవైపు ఇటలీపై భారత్ దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. దీంతో దిగివచ్చిన ఇటలీ 2 నావికులను తిరిగి భారత్కు పంపింది. గత ఏడాది ఫిబ్రవరి 15న కేరళలోని కొల్లం సముద్ర తీరంలో 2 మత్స్యకారులపై కాల్పులు జరిపిన కేసులో ఇటలీ నావికులు 2 నిందితులు. అంతకుముందు నావికులకు బద్దపాడిన ఇటలీ మత్స్యకారులపై నావికులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరపలేదని చెప్పుకొచ్చింది. బందీతో పాటు దొంగలుగా భావించి కాల్పులు జరిపారని పేర్కొంది. మత్స్యకారుల కాల్చివేత కేసును అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలని ఇటలీ వాదించింది. అయితే భారత్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా అమాయక మత్స్యకారులను కాల్చి చంపిన తీరును భారత్ తప్పుబట్టింది. ఇక్కడ కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్న 2 నావికులను తిరిగి అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది. ముందు తాత్సారం చేసిన ఎట్టకేలకు ఇటలీ తలొగ్గింది. నావికులను భారత్కు తిప్పి పంపింది. నావికులకు మరణశిక్ష విధించబోమని భారత్ హామీ ఇచ్చినట్లు ఇటలీ తెలిపింది. వారి ప్రాథమిక హక్కులను కాపాడుతామని కూడా తమకు హామీ ఇచ్చారని పేర్కొంది. అటు దౌత్యపరమైన ఒత్తిడి వల్లే ఇటలీ దిగివచ్చిందని भारत వెల్లడించింది. मैं समझ सकता हूं सरकार और सुप्रीम कोर्ट ने मिलकर इस निर्णय पे इटली सरकार को लाया है. మరోవైపు ఇటలీ నావికుల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇది విపక్షాల విజయమని బీజేపీ చెప్పుకొచ్చింది. విపక్షాల ఒత్తిడి వల్లే కేంద్రం ఈ అంశంలో చొరవ చూపిందని, దాంతో ఇటలీ దిగివచ్చిందని బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడి అన్నారు. అయితే ఈ అంశంలో సుప్రీంకోర్టుకు ప్రధాని మన్మోహన్ సోనియాలకే క్రెడిట్ దక్కుతుందని కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా చెప్పారు. ఇది బీజేపీకి సంబంధం లేని వ్యవహారమని ఆయన అన్నారు. మరోవైపు ఇది సుప్రీంకోర్టు విజయంగా అభివర్ణించాయి కేరళ మత్స్యకార సంఘాలు. నావికుల రాక పట్ల మత్స్యకార నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసు విచారణ సజావుగా జరిగి బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయం మరోసారి రచ్చకెక్కింది. ఎన్టీఆర్ కుమార్తె కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య వ్యక్తిగత పోరాటంగా మారింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో చంద్రబాబు రాసిన లేఖలపై స్పీకర్ స్పందించకపోవడంతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. విగ్రహం ఏర్పాటు అవకాశం పార్టీకే ఇవ్వాలని టీడీపీ తేల్చి చెప్పడంతో 15 ఏళ్లుగా నలుగుతున్న విగ్రహ ఏర్పాటు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. పార్లమెంట్ ఆవరణలో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటులో భాగంగా మన్నవీరుడు అల్లూరి సీతారామరాజు, మాజీ సీఎం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహాల ఏర్పాటుకు లోక్సభ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్ గా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం 15 ఏళ్లుగా కొనసాగుతోంది. పార్టీకి లేదా కుటుంబానికి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు లోక్సభ స్పీకర్ కు ఇప్పటికీ 2 సార్లు లేఖలు రాశారు. అయితే కేంద్ర మంత్రి పురంధేశ్వరికే ఈ అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తూ ఉండడంతో కుటుంబ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కనున్నాయి. తెలుగుదేశం పార్టీకి గాని ఎన్టీఆర్ కుటుంబానికి గాని విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని చంద్రబాబు రాసిన లేఖపై లోక్సభ స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో టీడీపీ నిరసన వ్యక్తం చేస్తోంది.
ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో టీడీపీ నేత నామా నాగేశ్వరరావు స్పీకర్ మీరా కుమార్ ను కలిసి విగ్రహం గురించి ప్రస్తావించారు. చంద్రబాబు రాసిన లేఖలకు స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్టీఆర్ అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాల ఏర్పాటుకు వెంటనే అవకాశం ఇవ్వాలని కోరారు. ముందు ఎన్టీ రామారావు గారి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు రెండు గురించి కూడా మాకు పర్మిషన్ వచ్చింది. దాని విషయంలో మేము అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం యొక్క అడ్రస్ కూడా ఇచ్చేసేసి ఇంతకు ముందే లెటర్ రాసాం. అక్కడికి మనిషిని పంపండి, మనిషి ఇవాళ సెషన్ లాస్ట్ డే కాబట్టి మనిషిని పంపించి ఆ విగ్రహం మోడల్ని అంత కూడా ఇచ్చేసి అది విగ్రహం పెట్టాలని చెప్పాం. అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే, ఈ ఇద్దరు మహానాయకుల విగ్రహాలు పార్లమెంట్లో ఉంటాం మేము కోరుకుంటున్నాం. పార్లమెంటులో ఇద్దరు మహానాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని తాము భావించామని, ఆ విధంగా తమకు అనుమతి కూడా ఇచ్చారని నామా చెప్పారు. వాటి మోడల్స్ కూడా రెడీ అయినందున అవి చూసి త్వరగా ఏర్పాట్లకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరినట్లు నామా నాగేశ్వరరావు తెలిపారు. మా యొక్క ఇది ఏంటంటే, ఏదైతే స్పీకర్ గారు మాకు ఇచ్చిన లెటర్ ఉందో దాని ప్రకారం మేము కోరుకుంటున్నాం. వేరే ఇందులో కొత్తదనం అంటే ఏం లేదు. ఏదైతే ఇంతకుముందు ఆవిడ గారు ఇచ్చినటువంటి లెటర్ ఏందో దాన్ని ఫాలో అయిపోయి రెండు విగ్రహాలు పెట్టాలని చెప్పాం. ముఖ్యంగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అక్కడ మోడల్ రెడీగా ఉండి ఎప్పటి నుంచో చెప్తున్నాం. దాని గురించి ఒక 1 వీక్ క్రితం నేను కూడా ఒక లెటర్ కూడా రాయటం జరిగింది. అది వచ్చేసేసి ఇన్స్పెక్ట్ చేసేసి ఫైనల్గా దాన్ని ఇచ్చేయాలని చెప్పాం. ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా తప్పకుండా కూడా పార్లమెంట్ ఆవరణలో ఉండాలని ఒక మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. పార్లమెంటులో విగ్రహాల ఏర్పాటుపై నిబంధనల ప్రకారం ప్రతిష్టాత్మక వ్యక్తులు, నేతల విగ్రహాన్ని దాతల ఇవ్వాల్సి ఉంటుంది. విగ్రహాన్ని సంయుక్తంగా ఇస్తామని చంద్రబాబు, పురంధేశ్వరి చెప్పినట్లు గతంలోనే లోక్సభ సెక్రటరీ జనరల్ తెలిపారు. కుటుంబ పరంగా ఇవ్వాలని పట్టుబడుతున్న పురంధేశ్వరి ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు. అయితే చంద్రబాబు మాత్రం పార్టీనే విగ్రహం ఇస్తున్నట్టు స్పీకర్కు లేఖలు రాయడంతో విగ్రహ ప్రతిష్టాపన రాజకీయ రంగు పులుపుకుంది. ఎన్టీఆర్ చనిపోయి 16 ఏళ్లైనా ఈ వివాదం తేలడం లేదు. తెలుగు భాషకు ప్రమాదం, రానున్న రోజుల్లో పాఠశాలలు కనుమరుగు. నేతల మధ్య సమన్వయ లోపం, కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు. వైఎస్ఆర్ అవినీతి ఎండగడదాం, కాంగ్రెస్ నేతలకు బొత్స పిలుపు. కరీంనగర్లో కరువు భూతం, వలసపోతున్న రైతన్న.